నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా మరి రాహుల్ గాంధీని కలవబోతున్నారా, కలిశారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు మన రాష్ట్రంలో ఉండట్లేదు, పదే పదే బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బెంగళూరు వేదిక చేసుకొని రాహుల్ గాంధీని కలుస్తున్నారు అనే వార్తలు అయితే బయట సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపాలా లేదంటే కంటిన్యూ చేయాలా అనేది ఒక చర్చ నడుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటూ ఆయన ఏం చేస్తున్నారు అనేది ఇంకొక అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, అలాగే ఎవరైతే కొన్ని సలహాలు సూచనలు విలువైన ఇస్తారో వాళ్ళతోటి ఆయన ఏదో రహస్యంగా ఆడ భేటీ అవుతున్నారు, రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు అనేది ఇంకొకటి వినిపిస్తుంది. దేని గురించి ఆయన బెంగళూరులో పొలిటికల్గా రివ్యూలు పెడుతున్నారు అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంటిన్యూ చేయడమా లేదంటే దాన్ని మెర్జ్ చేయడమా, దేంట్లో మెర్జ్ చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అని అంటే బీజేపీలో మెర్జ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకనంటే బీజేపీలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉండేటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకమైనటువంటి పార్టీ. ఇండియా కూటమిలో భాగస్వామిగా చేర్చుకుంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అంటే, పూర్వపు అనుభవాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు రాణించే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే విలీనం చేయటం. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం అనే ఒకే ఒక ఆప్షన్ ఉంది. దాని దిశగా చర్చలు నడుస్తున్నాయి అనేది ఇటీవల కాలంలో బాగా బలంగా వినిపిస్తున్నటువంటి ప్రచారం. బెంగళూరు కేంద్రంగా తెలుసుకొని డికే శివకుమారు, తర్వాత కేసీ వేణుగోపాల్, ఖర్గే వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి రోల్ పోషించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక వర్షన్. ఎందుకు? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ. ఒకసారి ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఓడిపోయారు, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యాడు. అయినప్పటికీ తనకి 39.-- ఏదో ఓట్ బ్యాంక్ ఉంది, అదే 40% అని ఆయన చెప్తున్నాడు. సరే, 39% ఓట్ బ్యాంక్ ఉన్న బలమైనటువంటి పార్టీగా ఉంది ఆ పార్టీ. మరి ఎందుకు ఇప్పుడు ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసులకు తాళాలు వేస్తున్నారు, టూలెట్ బోర్డులు పెడుతున్నారు. రాష్ట్ర కార్యాలయాన్ని కూడా తాళం వేసేసారు. తాళం వేసేసి క్యాంప్ ఆఫీస్లో, అక్కడ తాడేపల్లిలో ఉండేటువంటి ఆఫీస్లోనే ఒక భాగాన్ని సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఉండేటువంటి క్యాంప్ ఆఫీస్ని పార్టీ ఆఫీస్గా మార్చుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పార్టీ ఖాళీ అవుతుంది అని అనిపిస్తుంది కదా. పార్టీలో ఉండేటువంటి లీడర్లు కూడా జనసేన వైపు వెళ్ళిపోతున్నారు, కొంతమంది బీజేపీ వైపు వెళ్ళాలనే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంకొక వైపు ఏమో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బీజేపీతో విలీనం కావాలి అనుకుని అక్కడ లైజనింగ్ చేస్తున్నారు కొంతమంది ఎంపీలు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉంటే విజయసాయి రెడ్డి ఆల్రెడీ అమిత్ షా తోటి మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే విలీనం చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో రాజ్యసభ వేదికగా అనేది ఒకటి అనిపిస్తుంది. లోక్సభలో 4 ఎంపీలు ఉంటే 4గురిలో మిథున్ రెడ్డి కీలకం. ఆ మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో లైజనింగ్ తోటి ఉన్నారనేది లేటెస్ట్గా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపడం అనేది అంత ఈజీనా అని అంటే, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే కనుక వక్ఫ్ భూములకు సంబంధించి బిల్లు పెట్టారు లోక్సభలో. దానికి వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో అన్ని బిల్లులకి మరి ఎస్ చెప్పారు కదా, ఆమోదం వ్యక్తం చేశారు. 2019 నుంచి రీసెంట్ వరకు కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎన్డీఏకి నా మద్దతు అని చెప్పి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళాడు ఆయన, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఆ సందర్భంగా ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇచ్చాయి, కాంగ్రెస్ తప్ప భాగస్వామ్య పక్షాలు ఇచ్చాయి. సో దాంతో అంటే ఎన్డీఏకి దగ్గర అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి సంకేతాలు పంపించేశాడు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి. దాని కంటిన్యూషన్లో పార్లమెంటు వేదికగా వక్ఫ్ భూముల బిల్లుని వ్యతిరేకించాడు. అంటే ఆల్మోస్ట్ ఎన్డీఏకి దూరం అవుతున్నాను నేను,
ఇండియా కూటమి దగ్గర అవుతున్న సంకేతాలు పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించి చట్టం తన పని తాను చేసుకొని పోయేలాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనుకుందాం. ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా? ఆయన జైల్లో లేకుండా బయట ఉంటేనే ఇప్పుడు ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళాడు అనుకో, జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? పార్టీ నిలబడుతుందా, ఉంటుందా? మరి ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఇది తప్పు అని చెప్పేది ఎవరు? ఏదో ఒక వాయిస్ వినిపించేటువంటి ఒక కూటమి అయితే కావాలి కదా. అదే ఇండియా కూటమిలో ఉంటే కనుక ఇండియా కూటమిలో అన్యాయం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఢిల్లీలో వినిపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే వినిపించారు కదా వాళ్ళు, కవితని అరెస్ట్ చేస్తే వినిపించే వాళ్ళు ఎవరు లేరు కదా సెంట్రల్లో. కారణం ఏంది? ఏ కూటమిలో లేరు కాబట్టి. సో ఏ కూటమిలో లేకపోతే కనుక ఎవరు పట్టించుకోరు అనేది అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఏ కూటమిలో లేకపోయినందువల్లనే పార్టీలు నష్టపోయి అధికారం కోల్పోయి అనేది భావన వాళ్ళలో ఉంది. కాబట్టి ఏదో ఒక కూటమిలో చేరాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఇండియా కూటమిలో చేరితే ఇమీడియట్ గా ఏమవుతుంది? కవితకి ఏమైంది? తిహార్ జైల్లో పంపించారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. అలాగే ఉన్నటువంటి స్కాముల్లో ఉన్నటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లోకి వెళ్తారు. జైల్లోకి వెళ్తే ఇంకా పార్టీని లీడ్ చేసేది ఎవరు? లీడ్ చేసేటువంటి అవకాశమే లేదు. ఉన్నటువంటి లీడర్లు ఏమో వెళ్ళిపోతున్నారు ఇప్పటికే. సో ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు కావాలంటే ఇండియా కూటమి వైపే ఉండాలి. ఇండియా కూటమి వైపు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మెర్జింగ్ తప్ప మరో మార్గం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో మెర్జింగ్ కనుక రెడీ అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని చెప్పి కేసీ వేణుగోపాల్, డికే శివకుమార్ వీళ్ళందరూ చక్రం తిప్పుతున్నారు. ఈలోపు ఈమెమో రాజ్యసభ మెంబర్ అవుతుంది కర్ణాటక నుంచి అని చెప్పి అంటున్నారు షర్మిల. ఒకవేళ ఆమె రాజ్యసభ మెంబర్ అయితే కనుక ఆమెని ఢిల్లీకి పరిమితం చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తే కనుక భారతిరెడ్డికో లేకపోతే ఎవరో ఒకరికి అప్పచెప్పే అవకాశం ఉంది. సో కాబట్టి అప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక భావన సమాజంలో బాగా బలంగా ఉంది ఇప్పుడు. సో ఆ కోణం నుంచి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ తోటి కలవబోతున్నాడు. రాహుల్ గాంధీ తోటి కూడా 2-3 రోజుల్లో కలిసే అవకాశం ఉంది, భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి మార్గాన్ని సుగమం చేస్తున్నాడు డికే శివకుమార్ కానీ కేసీ వేణుగోపాల్ కానీ. కాబట్టి రాహుల్ గాంధీతో కలిసి భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ తారీఖున దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపుగా రాహుల్ గాంధీని కలవబోతున్నారని తెలుస్తుంది. సో రాహుల్ గాంధీని ఒకసారి కలిసారంటే ఇంకా ఆ రోజు నుంచి జగన్ సినిమా మరోలాగా ఉంటుంది. ఆ పార్టీలో పార్టీ విలీనమా కాదనేది కూడా ఆ రోజు మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. పార్టీ విలీనమా కాదనేది ఒకటైతే వన్స్ రాహుల్ గాంధీని కలిసి మంత్రాలు జరిపాడని చెప్పి తెలియగానే ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది? ఉన్నటువంటి కేసులకు సంబంధించి బెయిల్ రద్దు అయితే చేస్తుంది. బెయిల్ రద్దు చేసేసి బెయిల్ రద్దు చేయడానికి మార్గం సుగమం అయినట్టు భావించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.